హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు మన ఛానల్లో వ్యాలంటైన్స్ డే స్పెషల్ కేక్ చేయబోతున్నాను. రెడ్ వెల్వెట్ కేక్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఈ రెడ్ వెల్వెట్ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 eggs తీసుకొని వాటిని ఫ్లఫీగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ మొత్తం కూడా ఫోమీగా మారేటట్టుగా మనం బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని మనము బ్యాచెస్ లాగా వేసుకోవాలి, కొద్ది కొద్దిగా వేసుకుంటూనే కలుపుకోవాలి. లేదంటే ఒకేసారి వేస్తే ఉండలు కట్టేస్తాయి, అప్పుడు కేక్ కూడా బాగా రాదు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ రెడ్ వెల్వెట్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంది. లేదు అంటే వెనిలా ఎసెన్స్ లేదంటే రోజ్ మిల్క్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని అందులో 1/2 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని తర్వాత అందులో కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనంతా కూడా చక్కగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పూర్తిగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా క్రీమీగా ఉండాలి బ్యాటర్ అంతా కూడా. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులో జెల్ కలర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి రెడ్ కలర్ జెల్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పూర్తిగా దీన్ని కలిపేసుకోవాలి. జెల్ కలర్ అనేది నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేశాను, అందుకే ఈ కలర్లో వచ్చింది. చూడండి, బ్యాటర్ అంతా కూడా ఇలా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ప్రీహీట్ కోసం మనం ఒక బౌల్ పెట్టి అందులో స్టాండ్ పెట్టుకొని 10 minutes వరకు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 inch టిన్ తీసుకొని దాంట్లో ఈ బ్యాటర్ అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసిన మౌల్డ్లోనే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 30 minutes బేక్ చేసుకోవాలి. నేనైతే లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 30 minutes తర్వాత చూసాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. లోపలైతే చక్కగా రెడ్ కలర్లో వచ్చింది. సో ఇక్కడ చూడండి, అస్సలు టూత్పిక్ అంతా కూడా క్లియర్గా వచ్చింది, అంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అర్థం. చూడండి, నేను ఇక్కడ 2 pieces లాగా కట్ చేసుకొని దీనికి ఐసింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, విప్పింగ్ క్రీమ్ అనేది మనము చీజ్ క్రీమ్తో చేయాలా లేదంటే నార్మల్ విప్పింగ్ క్రీమ్ అని. నేనైతే ఇక్కడ చీజ్ కొంచెం కలిపి చేసుకున్నాను. ఇక్కడ నేను రౌండ్ షేప్లో ఉన్న కేక్ని హార్ట్ షేప్లోకి కట్ చేసుకొని చేశాను. కస్టమర్ నాకు సడన్గా హార్ట్ షేప్లో కావాలి అంటే దాన్ని అడ్జస్ట్ చేశాను. ఫైనల్గా ఇలా పర్ల్స్తో డెకరేట్ చేసుకున్నాను. మీకు నచ్చిందా? కస్టమర్ అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హోప్ మీరందరికి కూడా ఈ కేక్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వ్యాలంటైన్స్ డేకి మీ వ్యాలంటైన్ని సర్ప్రైజ్ చేయండి ఈ కేక్ చేసి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను, మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.